ఆనందమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచ దినముల వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అనవసరమైనటువంటి నా మాటల ద్వారా దేవుణ్ణి ఎక్కువగా దుఃఖపెట్టగలనని నా జీవితంలో నేను త్వరగా గ్రహించాను. మనుషులు వారి మాటల విషయంలో జాగ్రత్త వహించరు. ఒక వ్యక్తిలోనికి చీకటి ప్రవేశించినప్పుడు అతని కంటే లోతైనటువంటి ప్రభు అనుభవం కలిగిన వ్యక్తుల గురించి అతడు చులకనగా మాట్లాడడం, తనకు ఏమాత్రమూ అవసరం లేనటువంటి విషయాలను గురించి మాట్లాడడం నేను గమనించాను. వీటి వల్ల ఉజ్జీవానికి ఆటంకం కలుగుతుంది. మన మాటల ద్వారా, తలంపుల ద్వారా, అభిప్రాయాల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఏ వైఖరి అయినా కూడా దేవుణ్ణి దుఃఖపరుస్తుంది. కులాన్ని గూర్చి లక్ష్య పెట్టడం కానీ, తలంచడం కానీ దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఏ కారణం వల్లైనా కూడా ప్రేమహీనమైనటువంటి వైఖరి ఉన్నట్లయితే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. ప్రేమను ఆటంకపరిచేది ఏదైనా కూడా అది సాతానుకు సంబంధించిందే. నీ సహోదరుని ప్రేమించడానికి ఆటంకపరిచే మాటలు ఎవరైనా నీతో చెప్పినప్పుడు నీవు ఆ వ్యక్తిని గురించి చెప్పిన మాటలు అతన్ని ప్రేమించడానికి నన్ను ఆటంకపరుస్తున్నాయని అతని దగ్గరకు వెళ్ళి చెప్పు. ఇతరుల మాటల వల్ల మనము దేవుని సన్నిధిని ఎందుకు పోగొట్టుకోవాలి? మన మాటల ద్వారా ఇతరులకు ఎలాంటి ఆశీర్వాదము తీసుకుని రాలేకపోతే మౌనంగా ఉందాం. ఇతరులు దేవుణ్ణి దుఃఖపరిచినట్లు ఎందుకు చేయాలి? వారు అదే విషయాన్ని ఇతరుల పట్ల కూడా చేస్తారు. అది విన్నవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదనే దేవుని హెచ్చరిక మనసులో ఎక్కడుంది? భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు సాధారణంగా ప్రేమ వృద్ధి చెందదు. భౌతికమైన ఆశీర్వాదాలతో ఒక రకమైన ఆత్మీయ బలహీనత వస్తుంది. నీవు ఆత్మపూర్ణుడు అయినప్పుడు నీ హృదయము వాటి మీద ఉండదు. వాటితో నీవు తృప్తి చెందవు. నీ మాటలు నీ ఆత్మీయ స్థితిని ప్రతిబింబింపజేస్తాయి. ప్రేమతో నిండిన మాటలతో మనము ఒకరినొకరము క్షేమాభివృద్ధి కలుగు చేసుకోనని ఎడల అదెంత హానికరము. ఒక రకమైనటువంటి నిస్సారము, అస్పష్ట ప్రేమతో మనము సహవాసాన్ని కలిగి ఉండలేము. దేవుని ప్రేమ కాదు. ప్రేమ సత్యము ఎప్పుడూ కూడా వేరుపడవు. ప్రేమ సత్యం నుండి పుడుతుంది. ప్రేమ లేని చోట సత్యం తనంతట తానే ప్రభావం లేనిదిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.